హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రవి. వెల్కమ్ టు రవి ఐటెక్ ఛానల్. ఈరోజు మనము లేసిక్ సర్జరీ తర్వాత గ్లాసెస్ లైఫ్ లాంగ్ పెట్టుకునే అవసరం లేదా లేసిక్ సర్జరీ తర్వాత మళ్ళీ తిరిగి గ్లాసెస్ పెట్టుకోవాల్సి వస్తుందా లైఫ్లో ఎప్పుడన్నా, దానికోసం మాట్లాడుకుందాం. అయితే మనము ఈ వీడియోలకు వెళ్ళే ముందు మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే ఎప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోను చివరి దాకా చూడండి. లేసిక్ సర్జరీ అనేది మనము దూరపు చూపు ఎవరైతే గ్లాసెస్ పెడుతున్నారో ఆ గ్లాసెస్ లేకుండా చేసుకోవడానికి ఈ లేసిక్ సర్జరీ అనేది చేస్తాం. అయితే ఈ లేసిక్ సర్జరీ కొన్ని క్రైటీరియాలు ఉన్నాయి, కొన్ని కండిషన్స్ ఏంటి అంటే, మొదటగా లేసిక్ సర్జరీకి ఎలిజిబుల్ టెస్టులు ఉంటాయి. అవి ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైతే లేసిక్ సర్జరీ చేయించుకుందాం అనుకున్నారో వాళ్ళు 21 years క్రాస్ అయి ఉండాలి. తర్వాత ఈ లేసిక్ సర్జరీ చేయించుకుందాం అనుకున్న వారు గ్లాసెస్ హిస్టరీ అంటే వాళ్ళు వాడుతున్న అద్దాలు స్టేబుల్ అయి ఉండాలి పవర్. సో ఎప్పుడైతే లాస్ట్ 1 year 6 months ఇవి ఏవైతే ఉన్నాయో హిస్టరీ ఆ పవర్ అనేది స్టేబుల్ అయి ఉండాలి. మూడవది వచ్చేసి కార్నియా థిక్నెస్. సో అయితే మీ కంటికి అయితే ముందు భాగం ఉందో లేసిక్ అనేది ఆ కంటి ముందు భాగం ఉన్నదాన్ని కార్నియా అంటారు. ఆ కార్నియా పైనే ట్రీట్మెంట్ చేస్తారు, లేజర్ అనేది పాస్ చేస్తారు. అయితే దీనికోసమని టోపోగ్రఫీ, పెంటకామ్ అని కొన్ని రకాల టెస్టులు ఉంటాయి. ఈ టెస్ట్లో ఏంటంటే మీ కంటిలో ఏదైతే పవర్ ఉందో -5, -3 దానికి తగ్గట్లు థిక్నెస్ ఉండాలి, నెంబర్ 1. తర్వాత రెండోది వచ్చేసి ఏంటంటే, సో దాంట్లో రిపోర్ట్స్ అన్నీ కూడా నార్మల్గా ఉండాలి. అప్పుడే మీరు సర్జరీకి ఎలిజిబిలిటీ అవుతారు. అయితే మీకు ఈ లేసిక్ సర్జరీ తర్వాత లైఫ్ లాంగ్ గ్లాసెస్ పెట్టే అవసరం లేదా, మీ అందరిలో డౌట్ ఉండొచ్చు. అయితే ఈ లేసిక్ సర్జరీ తర్వాత లైఫ్ లాంగ్ దూరంకు గ్లాసెస్ పెట్టే అవసరం లేదు. కానీ ఆఫ్టర్ 40-45 years తర్వాత ప్రెస్ బయోపియా అని అందరిలో వస్తుంది. దీనికి మాత్రం దగ్గరికి రీడింగ్ గ్లాసెస్ కంపల్సరీ పెట్టాలి. అలాగే సో ఉమెన్స్లో అయితే ప్రెగ్నెన్సీ టైంలో పవర్ వచ్చి వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. తర్వాత సో ప్రెగ్నెన్సీ లేడీ తర్వాత ఫీడింగ్ మదర్కు సర్జరీ లేసిక్ చేయరు. ఆ ఫీడింగ్ మదర్ ఎవరైతే ఉన్నారో ఆ ఫీడింగ్ ఆపిన తర్వాత సర్జరీ అనేది చేస్తారు. అయితే ఈ లేసిక్ సర్జరీ చేసినప్పుడు చాలామందిలో అనుకుంటారు, అదేంటి గ్లాసెస్ వద్దనుకున్నాం కదా, మళ్ళీ 40 years తర్వాత రీడింగ్ గ్లాసెస్ ఏంటి అని. కానీ ఇది అందరికీ వర్తిస్తుంది. మీరు లేసిక్ సర్జరీ చేయించుకున్నా, లేసిక్ సర్జరీ చేయించుకోకపోయినా కానీ ఆఫ్టర్ 40 to 45 years తర్వాత కంపల్సరీ ప్రెస్ బయోపియా అనేది వస్తుంది. రీడింగ్ గ్లాసెస్ కంపల్సరీ పెట్టాలి. అయితే ఇది లేసిక్, స్మైల్, పిఆర్కే ఇలా కాస్మెటిక్ సర్జరీస్ దూరపు చూపు కోసము కళ్ళద్దాలు వద్దని ఎవరైతే లేజర్ చేయించుకుంటారో వాళ్ళందరికీ కూడా ఇది వర్తిస్తుంది. సో ఇది ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. సో గ్లాసెస్ లేసిక్ సర్జరీ తర్వాత ఎప్పుడు వాడాలి, అవసరమా లేదని. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. సో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.